వచ్చింది. మా ఆడపడుతుల ఈరోజు గంపనెత్తుకపోయిన ఆడపడుతులను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించలేదా? ఆ రోజు వెన్నెలకంటి రాఘవయ్య కమిషన్ కానీ, అదేవిధంగా డిఎన్టీ బాలకృష్ణ రేణుకే కమిషన్ కానీ, ప్రతి కమిషన్లో కూడా పూసల కులం ఉంది. ఈరోజు మాకు తెలియకుండా అన్యాయం జరిగిపోయింది. ఏ విధంగా అంటే ఈ మధ్యలో చూస్తే ఒక రిపోర్ట్లో చూస్తే తెలంగాణ జాబితా పంపిన దాంట్లో పూసల కులం లేదు అంటే బగ్గుమన్నది రాష్ట్రంలో అందరూ. ఈరోజు దేవుళ్ళ భావిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు బీసీలకు న్యాయం చేస్తున్నారు, ఎంబీసీలకు న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా సంచార జాతుల పక్షపాతి సంచార జాతులకి న్యాయం చేసే ఒక మహానుభావుడుగా మేము పాలాభిషేకం చేసినాము. కానీ ఈరోజు మా వాళ్ళు పాలాభిషేకం కాదు, మనుషుల లోపల రక్తం కూడా ఉడికిపోతున్నది, చచ్చిపోయిన జీవాల్లాగా అయిపోయింది. ఈరోజు చూడండి, ఒక్కసారి ఊర్లలోకి వెళ్ళి చూడండి. ఈరోజు ఉన్న తెల్ల బట్టలు కాదు, ఊర్లలో తినడానికి అన్నం లేదు. ఊర్లలోకి పోవాలంటే మమ్మల్ని దొంగల్లా భయిస్తుండే. ఆ రోజు రాజపత్రాన్ని కూడా ఇచ్చింది ఆ రోజున్న రాజనీతి శాస్త్రం. కానీ ఇప్పుడు చూడండి, మా దగ్గర ఉన్న పత్రాలు కూడా చూపిస్తున్నాం. నవాబు పరిపాలన లోపల మాది దొంగల్లాగా భావించినాం. కానీ ఆ రోజు కాదు, వీళ్ళు సంచార జీవితులు అని ఆ రోజు నవాబు కూడా మమ్మల్ని గుర్తించారు. కానీ ఈరోజు నవాబు పాలన పోయినా, దొరల పాలన వచ్చినా మాకు మారలేదు. ఈరోజు వచ్చిన మా డిఎన్టీ కమిషన్ గారు కానీ మమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తే ఈరోజు 31 జిల్లాల్లో మేము కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చినాము. అదేవిధంగా ఈరోజు ఒకవేళ న్యాయం జరగకపోతే వెంటనే మేము ఆమరణ దీక్ష 31 జిల్లాల కూడా స్పందించి మేము రోడ్లపైన మేము వంట వాటి పెట్టుకొని మేము కూర్చుంటాము. రహదారి పత్రం ఆ రోజు ఇచ్చిన రహదారి పత్రం చూడండి. ఇది అన్నలారా ఒక్కసారి చూడండి. ఈ రహదారి పత్రం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సంచార జాతులకు ఇచ్చిన రహదారి పత్రం డిఎన్టీలుగా, ఆ రోజు డిఎన్టీలుగా హాస్టళ్ళు ఉండే మాకు. కానీ ఈరోజు ఇంకా ఇంతటి న్యాయం కనపడుతుంది, ఇంతటి ఘోరం కనిపిస్తుంది. కానీ ఎంతటి ఘోరం పూసల అని ఎవరికి అడిగినా కానీ అది ఉండడానికి సంచారులు అని గుర్తిస్తారు. ఇది ఒక్కసారి చూడండి అన్న, ఇది ఒక్కసారి రహదారి పత్రం చూడండి. ఈ పత్రం చూసినాక ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో చూడండి, కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మన కులాన్ని గుర్తించారు, సంచార జాతుల లిస్టు పంపించారు. కానీ అన్నీ తెలిసిన మన మహానుభావుడు చంద్రశేఖర్ గారికి మేమందరం కూడా వారి పాదాలకి మొక్కుతున్నాము. మమ్మల్ని ఎంపీసీలో చేసేయండి, అదేవిధంగా కేంద్రంలో మమ్మల్ని డిఎన్టీలుగా గుర్తించామని మోడీ గారికి, అదేవిధంగా వచ్చిన బీజేపీ కమిటీ వారికి కూడా మేము విన్నవిస్తున్నాము. ఇదే మాది హెచ్చరిక అనుకోండి, ఇదే మాది ప్రార్థన అనుకోండి, ఇదే పూసల సంఘం మీకు అందరికీ కూడా అడందాచం పెట్టేసి మీకు కోరుకుంటున్నాం. జై పూసల, జై పూసల, జై పూసల, జై పూసల.